చలపతి విషయం ఎందుకు దేశవ్యాప్తంగా సంచలనమైందంటే, ఆయన సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో మెంబర్ అనమాట. సెంట్రల్ ఓకే. కమిటీ పాలిట్ బ్యూరో మెంబర్‌గా ఉండి చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు. హ్మ్. అందుకని అది చాలా పెద్ద దెబ్బ. ఒక సెంట్రల్ కమిటీ స్థాయి లీడర్ చనిపోవడం అనేది సెంట్రల్ కమిటీ అంటే మొత్తం దేశానికి సంబంధించి మావోయిస్ట్ కార్యక్రమాల్ని హ్మ్. చేస్తుంటది. మామూలుగా వాళ్ళ ఆహ్, కమిటీల సిస్టమ్ ఎలా ఉంటదంటే మామూలుగా జిల్లా జిల్లా కమిటీ ఉంటది. హ్మ్. తర్వాత డివిజన్ కమిటీ ఉంటది. రీజనల్ కమిటీ ఉంటది. దాని తర్వాత స్టేట్ సో కమిటీ ఉంటది. స్టేట్ కమిటీ తర్వాత సెంట్రల్ కమిటీ హ్మ్. ఉంటది. ఈ సెంట్రల్ కమిటీ అనేది మొత్తం మిగతా పార్టీకి సంబంధించిన గైడెన్స్ ఇస్తది. హ్మ్. సెంట్రల్ కమిటీ వాళ్ళు. వాళ్ళు సెంట్రల్ కమిటీ సీసీ కాన్ఫరెన్స్ లాంటివి కూడా జరుగుతుంటాయి. 4 ఇయర్స్‌కి ఒకసారి వాళ్ళ సీసీ అంటే హుహు. ఈసీ సమావేశం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుందనమాట మామూలుగా. దానికి సంబంధించి మొత్తం సమీక్షించుకొని ఈ 4 ఏళ్లలో మన ఉద్యమం పరిస్థితి ఏంటి? నిర్బంధాలేంటి? కార్యకర్తలు, క్యాడర్ ఎలా ఉన్నారు? ఏ ఏ సమస్యలున్నాయి? ఫండ్స్ ఏంటి? ఇవన్నీ మొత్తం కూలంకషంగా చర్చించి నెక్స్ట్ 4 ఏళ్లకు సంబంధించిన పాలసీని రూపొందించి చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. దీంట్లో మళ్ళీ మిలిటరీ కమిషన్ అని ఉంటది. హ్మ్. అంటే మిలిటరీ కోణంలో మిలిటరీ అంటే దాడులు చేయడం కావచ్చు, క్యాడర్‌కి ట్రైనింగ్ ఓకే. కావచ్చు, గన్స్‌ని పర్చేజ్ చేసుకోవడం, హ్మ్. వెపన్స్‌ని తయారు చేసుకోవడం, అమ్యునిషన్‌ని ప్రొక్లైమ్ ఇవన్నీ చూసుకునేదానికి ఒక మిలిటరీ కమిషన్ ఉంటది. దానికి సంబంధించిన ఒక పత్రిక కూడా 'జంగ్' అనే ఒక పత్రిక ఉంటది. మిలిటరీ హ్మ్. పత్రిక అది. అంటే హ్మ్. క్యాడర్‌ని ఎడ్యుకేట్ చేయడానికి ఆ 'జంగ్‌లో' రకరకాల మిలిటరీ వ్యాసాలు అవి వస్తుంటాయి. ఓకే. అట్లాగే తాము ఆల్రెడీ కొన్ని యాక్షన్స్ అంటే చంపడం కావచ్చు, బస్ దహనం కావచ్చు, ఇలాంటివి యాక్షన్స్ అంటారు. ఆ యాక్షన్స్ ఎలా చేశాము, దాంట్లో హుహు. తప్పొప్పులు కూడా దాంట్లో ఉంటది. అంటే జరిగిన దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, కొత్తగా ఎలా చేయాలనుకోవడం, హ్మ్. అలాగే కేడర్‌ని ఎప్పటికప్పుడు కొత్త కేడర్ వచ్చినప్పుడంతా ఓకే. వాళ్ళకి ట్రైనింగు, వెపన్ రిపేరింగు అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది మిలిటరీ పార్టీ అది. హుహు. అదేమి సివిల్ పార్టీ కాదు. ఓన్లీ హ్మ్. పుస్తకాలు చదువుకుంటే కుదరదు. ప్రతి ఒక్కరికి మిలిటరీ ట్రైనింగ్ ఉండాలి. అటాక్ చేయడానికి ధైర్యం రావాలి. ఇవే ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నేర్పించాలి. హ్మ్. అంటే మిలిటరీ పరంగాను ట్రైనింగ్ అనేది వెరీ అవసరం. చాలా ఎసెన్షియల్ అనమాట. ఈ క్రమంలో ఈయన గెరిల్లా వార్‌ఫేర్ అంటారు. మావోయిస్టు పార్టీ చేసేదాన్ని గెరిల్లా వార్‌ఫేర్. హ్మ్. అంటే బ్రాడ్‌గా కన్వెన్షనల్ వార్‌ఫేర్, గెరిల్లా వార్‌ఫేర్ అని మనం డివైడ్ చేయొచ్చు. హ్మ్. కన్వెన్షనల్ వార్‌ఫేర్ అంటే ఎదురెదురుగా సైన్యాలు నిలబడి కొట్టుకోవడానికి కన్వెన్షన్ అంటారు. హ్మ్. గెరిల్లా అంటే ఒక బలమైన శత్రువుని బలహీనుడైన వాడు ఎలా ఎదుర్కొంటాడు. ఓహ్! దీన్ని గెరిల్లా హ్మ్. వార్‌ఫేర్ పోరాటం అంటారు. ఇది ఎప్పటినుంచో ఉంది. మన దేశంలో కూడా శివాజీ వీళ్ళందరూ కూడా గెరిల్లా వార్ పోరాటం చేశారు. ఔరంగజేబు లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఒక బలమైన ఎనిమీతో బలహీనుడైన వాడు బలహీనుడైనోడు. చేయడానికి హ్మ్. గెరిల్లా దీన్ని 'సంజు' అనే 2000 సంవత్సరాలకు ముందే చైనాలో 'ఆర్ట్ ఆఫ్ వార్' అనే పుస్తకం రాశాడు. దాంట్లో కూడా బలమైన శత్రువుని ఎలా ఎదుర్కోవాలో రాశాడు. దాని తర్వాత మావో గావచ్చు, తర్వాత చెగువెరా గావచ్చు హ్మ్. వీళ్ళందరూ పుస్తకాలు కూడా రాశారు. దీని మీద గెరిల్లా హ్మ్. పోరాటం ఎలా చేయాలి ఓకే. పద్ధతులని. హ్మ్. సో, ఈయన ఈ చలపతి ఎక్స్‌పర్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఈయన 35 ఏళ్లుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు. పీపుల్స్ హ్మ్. వార్ అని ఒకప్పుడు ఉండేది. హ్మ్. ఆ తర్వాత సిపిఐ, ఎంఎల్, పీపుల్స్ వార్ పార్టీ పేరు. కొండపల్లి సీతారామయ్య ఇలాంటోళ్ళు దీన్ని స్థాపించారు. హుహు. దాని తర్వాత 2004లో బీహార్‌లో ఆ ఏరియాలో పనిచేస్తున్న ఎంసీసీ మావోయిస్ట్ హ్మ్. కమ్యూనిటీ సెంటర్, పీయూ పార్టీ యూనిటీ, పీపుల్స్ వార్ ఇంకా చిన్న చితకా 2, 3 అన్నీ కలిపి సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది. సో, ఈ సిపిఎంఎల్ మావోయిస్ట్‌కి కేంద్ర కమిటీలో పాలిట్ బ్యూరోలో ఈయన మెంబర్ అనమాట హ్మ్. చలపతి. హ్మ్. సో, అందుకని దేశవ్యాప్తంగా ఇప్పుడు చలపతి చనిపోవడం మీద చర్చ జరుగుతుంది. సో, ఇప్పుడు కొన్ని అంశాలు కొత్తవి బయటకొచ్చాయి. అదేందంటే ఎవరి చలపతి అనుకున్నప్పుడు ఈయనది చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో ముత్యం పైపల్లి అనే ఒక ఊరు. వీళ్ళ నాన్న శివలింగారెడ్డి, అమ్మ లక్ష్మమ్మ, రెడ్డి సామాజిక హ్మ్. వర్గం. ఈ అబ్బాయి థర్డ్ సన్ అనమాట. మూడవ కొడుకు. వీళ్ళది ఓకే. మామూలు రైతు కుటుంబం. పేద హ్మ్. రైతు కుటుంబం. సో, ఇక్కడి నుంచి ఇతను మెల్లమెల్లగా చదువుకొని బంగారపాలెం ఊర్లో చదువుకున్నాడు. దాని తర్వాత డిగ్రీ వొకేషనల్ కోర్సు హ్మ్. చిత్తూరులో చేశాడు. దాని తర్వాత ఇతనికి పట్టు సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఇతనికి ఒక ఆహ్, హ్మ్, ఫీల్డ్ ఫోర్‌మెన్ అంటారు. ఆ హ్మ్. ఫీల్డ్ ఫోర్‌మెన్‌గా జాబ్ వచ్చింది. విజయనగరంలో వెళ్ళాడు. అక్కడ విజయనగరంలో ఇతనికి అక్కడ రాడికల్సు, నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది. హుహు. మామూలుగా
పీపుల్స్ వార్ అనేది పార్టీ పేరైతే దాని అనుబంధ సంఘాలు ఉంటాయి. రాడికల్ యూత్ లీగు, రాడికల్ స్టూడెంట్ యూనియను ఇలాంటివి ఆర్ఎస్యూ ఉంటారు. హ్మ్. సో, అలాంటి రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయాలొచ్చాయి ఇతనికి. ఇతను స్టూడెంట్ కాకపోయినా ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగా మెల్లమెల్లగా ఇతనికి పార్టీ కార్యక్రమాలతో వచ్చి, తర్వాత ఇతను ఫుల్ టైమర్‌గా ఎళ్ళిపోయాడనమాట. హ్మ్. ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ పీఆర్ అంటారు. ప్రొఫెషనల్ రెవల్యూషనరీ. అలాగా ప్రొఫెషనల్ రెవల్యూషనరీగా వెళ్ళిపోయి శ్రీకాకుళం ఏరియాలో ఉద్దానం ఉద్యమం అప్పుడు జరిగింది. అందులో ఇతను పార్టిసిపేట్ ఎప్పుడు 90లో ఇది జరిగింది. 1991లో. అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ చిన్నప్పటి క్లాస్‌మేట్ కాదు ఫ్రెండు, హ్మ్. జర్నలిస్ట్‌గా ఉన్న పివి రమణ అనే ఆయన కూడా ఎంవి రమణ కూడా ఈ మధ్య మీడియాతో ఇతని గురించి చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఎలా ఉండేవాడు, ఆయన ఏదన్నా పట్టుదల అనుకుంటే ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోయాడు కాదు. అట్లాగే ఇంట్లో వాళ్ళు బాధపడినా కూడా అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అమ్మా, నాన్నని హ్మ్. ఉద్యమంలోకి వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసాడు. ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. అప్పట్లో పల్లెలు కదలండి అని ఒక పిలుపు ఉండేది. పల్లెలకు కదలండి అనే క్యాంపెయిన్ ఉండేది. ఓకే సార్. అలాంటి క్యాంపెయిన్‌లో ఈయన ఎళ్ళాడు. అప్పటి నుంచి ఇంక ఉద్యోగానికి కూడా రాలేదు. అట్లాగే లోపలికెళ్ళిపోయాడు. యూజీలోకి అనేది ఎంవి రమణ కూడా మీడియాతో చెప్పారు. హ్మ్. సో, అక్కడి నుంచెళ్ళి ఈయన అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వెళ్ళాడనమాట. జిల్లా హ్మ్. కమిటీ, రీజనల్లు అలాగా వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తా ఉంటారనమాట. హ్మ్. హ్మ్. సో, అలాగా ఎదుక్కుంటూ వెళ్ళి స్టేట్ అయ్యాడు. ఈయన ప్రధానంగా ఏందంటే ఇంతకుముందున్న రామకృష్ణ వెరీ పాపులర్ మనకి చర్చలకు గూడా వచ్చాడు. హ్మ్. ఆయన తర్వాత కరోనా టైంలో చనిపోయాడు. రామకృష్ణకి చాలా క్లోజు. హ్మ్. ఎవరు చలపతి. అట్లాగే ఇప్పుడు హిడ్మా అంటారు. హిడ్మా అనే ఆయన మావోయిస్టులలోనే దేశంలోనే వెరీ పాపులర్. ఆయన ఎందుకు పాపులర్ అంటే మావోయిస్టులది ఒక గెరిల్లా సైన్యం ఉంటది. హ్మ్. పీఎల్‌జీఏ అంటారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ కమాండర్. వాళ్ళలో మళ్ళీ బెటాలియన్స్, ప్లేటౌన్స్ అలాగా మిలిటరీ పరివేషంలోనే ఉంటాయన్నమాట. ఓకే సార్. సో, అంటే పెద్ద ఎత్తున పీపుల్‌ని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామాలను పట్టుకొని అంతిమంగా నగరాలను పట్టుకొని అంతిమంగా దేశాన్ని ఆహ్, తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనేది మావోయిస్టులకు ఉండే ఒక లక్ష్యం. ఓకే సార్. అంటే హ్మ్. న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటారు దీన్ని. న్యూ హ్మ్. డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది సాధించడానికి కోసం వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇది. సో, హ్మ్. ఈ స్ట్రాటజీలో భాగంగా పీఎల్‌జీఏ కమాండర్‌గా హెడ్‌మాన్ పెట్టారు. ఆయన అనేక గెరిల్లా పోరాటాల్లో పాల్గొన్నాడు. ఆయనకి ఈయన గురువు చలపతి. హుహు. సో, అందువల్ల చలపతికి చాలా పేరుందనమాట. హ్మ్. సో, ఈయనకి ఇంకా రకరకాల పేర్లున్నాయి. రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అప్పారావు ఇలాంటి పేర్లు. ఓకే. ఫస్ట్ ఈయన పేరు మారు పేరు సుధాకర్ అని వాళ్ళ ఫ్రెండ్ ఎంవి రమణ ఆహా! చెప్పాడు. సుధా అని పిలిచేవాళ్ళం మేము. సుధాకర్ అని పెట్టుకున్నాడాయన అని. హ్మ్. సో, వీళ్ళు మారు పేర్లు పెట్టుకుంటుంటారు. హ్మ్. చాలా సార్లేందంటే చనిపోయిన వాళ్ళ వీరుల పేర్లు ఎవరైనా ఆహా! చనిపోయినప్పుడు గణపతి అని ఆయన హ్మ్. చనిపోతే గణపతి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. ఓకే. హ్మ్. అట్లా హ్మ్. ఒక అరుణక్క అని ఎవరో చనిపోయుంటే హ్మ్. ఇంక చాలామంది అరుణక్క, అరుణక్క అని పెట్టుకుంటా ఉంటారు. హ్మ్.